హలో గాయస్, ట్రావెలింగ్ బాగుంటుంది కదా, అదే ఫ్రెండ్స్తో అయితే ఇంకా బాగుంటుంది కదా. అందుకే నేను లావణితో వెళ్తున్నాను. ఎక్కడికి అనుకుంటున్నారు? చూపిస్తారండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మేము బెంగళూరుకి వచ్చేసాము. మార్నింగ్ దిగామన్నమాట. సో కొంచెం రెస్ట్ తీసుకొని మంచిగా బిర్యానీ తినేసి వచ్చాను. ఈవినింగ్ ఇందాకే లేచాము. ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాం. ఎక్కడికంటే మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ పార్టీకి అనమాట. అంటే ఇవాళ మ్యారేజ్ డే కాదు, 3 days బ్యాక్ అయిపోయింది. కాకపోతే పార్టీ అవ్వలేదు, ఎగ్గొడ్డదాం అనుకుంది. కాకపోతే మా అన్నయ్య అలా కదా, మా అన్నయ్య చాలా మంచిది అనమాట. పార్టీ తీసుకెళ్తున్నాడు. బిల్ ఇది పే చేస్తుంది, ఐడియా మా అనేది బిల్ ఇది పే చేస్తుంది. సో ఇప్పుడైతే మనం పార్టీకి వెళ్ళిపోతాం. చాలా లేట్ అయిపోతుంది, తొందరగా రిజర్వేషన్ టైం కూడా అయిపోయింది అనమాట. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నీ చూసేద్దామా? మరి లేట్ ఎందుకు, చలో. ఓ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పటికే రిజర్వేషన్ అనుకుంది 7:15 అయితే టైం చాలా లేట్ అయ్యింది, హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. సో టక్టకాని ముందు ఓలా బుక్ చేసుకొని పరుగులు పెట్టారు. సో ఇప్పుడైతే మేము వచ్చేసామన్నమాట. ఇక్కడికి మేము వచ్చిందేమో రేషన్ నుంచి. సో నా వాయిస్ మీకు వినిపిస్తుందా లేదో తెలియదు, కానీ నాకైతే నా వాయిస్ నాకు కూడా వినిపించట్లేదు. అంత హెవీ క్రౌడెడ్గా ఉంది. సో నా అల్లుడు వస్తున్నాడు. సో ఇప్పుడే వచ్చాము, రిజర్వేషన్ అయింది. అన్నయ్య వాళ్ళు బయటకు వెళ్ళారంట. సో ఇప్పుడైతే ఐపీఎల్ మ్యాచ్ వల్ల ఫుల్ క్రౌడెడ్గా ఉన్నారు. అండ్ దట్ ఇప్పుడే హ్యాపీ అవ్వదంట, ఇంకా మనకు చెప్పుకోకర్లేదు. సో ఇప్పుడైతే మనం ఇప్పుడే వచ్చాము. ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడైతే టైం వచ్చేసి 8:30 అవుతుంది. హెల్మెట్ ఉంది, చూసుకోలేదు. మా అన్నయ్య వచ్చాడు. ఇంకా చిల్ టైం మా అన్నయ్య కూడా వచ్చాడు. మా అన్నయ్య ఏమో ఆర్డర్ చేస్తున్నాడు, లావణ్య ఏమో బతుకుతుంది ఆర్డర్ కోసం. ఇలాంటి టైంలోనే మనకి బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. సో ఇక్కడ నేను చిన్నగాడు కొట్టుకుంటా ఉన్నాం అనమాట. మా ఇద్దరికి చాలా కామన్ అనమాట. మా ఇద్దరం బాగా కొట్టుకుంటాం, నేను చిన్నగాడు. ఈ మధ్యలో అన్నయ్య లావణ్య ఇద్దరు కలిసి ఆర్డర్ చేసేసారు. సో చూడాలి ఏం ఆర్డర్ చేశారు అనేది. సో మేము ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసి 15 minutes వచ్చింది. బ్లూబెర్రీ. సో షురూ కరో అన్నట్టు మేము ఇప్పుడే స్టార్ట్ చేసాము. ఇప్పుడే మా ఫుడ్ వచ్చింది. సో ఇప్పుడైతే మేము లాలీపాప్ టేస్ట్ చేసాము. మా బ్లూబెర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఫిష్ టిక్కా. ఫిష్ టిక్కా ఎలా ఉంది? I need mayonnaise. లావణికి బిర్యానీ. లావణి బిర్యానీ తింటుంది. సో నేను మా అన్నయ్య స్పెషల్ ఫిష్ ఫ్రై తింటున్నాను. నాకైతే బాగా హెవీ అయింది. నీకు ఎలా అనిపిస్తుంది? నీకు కూడా హెవీ అయిందా? బాగా హెవీ అయిపోయింది. నాకు అన్నీ నచ్చినాయి, కానీ ఫిష్ ఫస్ట్ టిక్కా కొంచెం ఫిష్ టిక్కా సో టూ హెవీ. కింద మా అన్నయ్య ఏదైనా డిజర్ట్ ఉందామని చూడడానికి వెళ్ళాడు అనమాట. డిజర్ట్ ఉందామని చూడడానికి వెళ్ళాడు. సో నార్మల్గా లావణ్యస్లో ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎంత అలా సర్ప్రైజ్ అయిందనేది దాని కళ్ళలో ఫేస్లో బాగా తెలిసిపోతుంది. యాక్చువల్లీ ఏమైందంటే ఈ మూమెంట్కి ముందు
వీళ్ళు బయటకు వెళ్ళేసి వచ్చారు, అన్నయ్యను వాడు బయటకు వెళ్ళేసి వచ్చారు. సో అది కొంచెం కోపపడింది టైంకి రీచ్ అవ్వలేదని. కానీ షీ నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట ఈ మూమెంట్ని. యాక్చువల్లీ మేము వీళ్ళ మ్యారేజ్ డే కోసం 3 days ముందుగానే బయలుదేరదాం అనుకున్నాం బెంగళూరుకి. అన్ఫార్చునేట్లీ మాకు టికెట్స్ అనేది హ్యాండీ లెగ్ 2 ఒకేసారి ఇచ్చాయి. 3 days మేము భలే కష్టపడ్డాం. కానీ ద వే హీ రీక్రియేటెడ్ దట్ డే అనేది దాని ఫేస్లో క్లారిటీగా కనిపించింది. మా అన్నయ్య నిజంగా కష్టపడ్డాడనే చెప్పాలి ఈ విషయానికి. అండ్ ఇక్కడ వీటి చేత గిఫ్ట్ ఎందుకు ఇప్పించాడంటే మేము సెలబ్రేట్ చేసుకునే రోజుకి మదర్స్ డే అనమాట. సో దానికి 2 days బాగా కలిసి వచ్చేలాగా చేశాడు. అసలు మాటలు చెప్పలేమన్నమాట మూమెంట్ని. వెరీ హ్యాపీ షీ వాస్. ఇది నాకు చాలా చాలా స్పెషల్ మూమెంట్ అనమాట. యాక్చువల్లీ ఈ యానివర్సరీకి నేను కూడా ఉండటం ఈ టైంకి. సో హ్యాపీ 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 మూమెంట్స్. సో వీళ్ళిద్దరూ ఇలానే హ్యాపీగా ఉండాలని బాగా ఎక్కువ సెలబ్రేట్ చేసుకొని మీ వైఫ్ గురించి కష్టపడి 3 మాటలు చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి గురించి. 3 words, చాలా తక్కువ, 3 మాటలు అంటే. One word, నేను చాలా లక్కీ అనమాట. సో అదే దానికే ఇంకా తెలియనివి ఉంటారు కదా ఇప్పుడు. సో అలా అవన్నీ గురించి తెలియని బట్టి ఏం లేదు. నేను చాలా లక్కీ, అది ఒక్కటే నేను చెప్తాను. ఓకే లావణ్య, ఇప్పుడు నువ్వు వెరీ అండర్స్టాండింగ్ అండ్ కేరింగ్ పర్సన్. నాకు ప్రసాద్ అన్నయ్య ఒక 7 years అంటే లిటరలీ వీళ్ళ ఎంగేజ్మెంట్కి తర్వాత కాడి నుంచి తెలుసు. చూసి వెంటనే జడ్జ్ చేయడం కాదు, కానీ వాళ్ళు చేసే పనులు బట్టి మనకు వాళ్ళ మీద ఒక ఇంప్రెషన్ వస్తుంది కదా. లావణ్య వల్ల అన్నయ్య ఎంత లక్కీ తెలియదు, కానీ మా అన్నయ్యని చూసుకొని లావణ్య చాలా లక్కీ అని మాత్రం నేను చెప్పగలుగుతాను. సింపుల్గా చెప్పాలంటే దే డిజర్వ్డ్ ఈచ్ అదర్, దే బిలాంగ్డ్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరి లైక్ వైట్నెస్కి వాడు ఎగ్జాక్ట్ ఆపోజిట్ మ్యాచ్ అనమాట. మంచి లక్ష్మీ బాంబులో ఉంటాడు మాలుడు మాత్రం. దిస్ ఇస్ వన్ క్యూట్ లిటిల్ ఫ్యామిలీ, ద బెస్ట్ ఫ్యామిలీ. కేక్ టైం. మీకు కూడా మా అన్నయ్యని మా వదిన అని చెప్పచ్చా లేదు, మా దయ్యాన్ని బాగా విష్ చేయండి. వాళ్ళిద్దరు ఇలానే హ్యాపీగా ఇంకా చాలా చాలా యానివర్సరీస్ బాగా చేసుకోవాలని చెప్పి, మా లిటిల్ రొనాల్డో గారిని మంచి పొజిషన్కి వచ్చేయాలని మనస్ఫూర్తిగా మీరంతా కూడా ప్లస్ చేయండి. సో ఇప్పుడైతే ఫైనల్లీ మా డిన్నర్ అయితే అయిపోయింది. మా అన్నయ్య సర్ప్రైజ్ ఇవ్వడం కూడా అయిపోయింది అనమాట. సో యానివర్సరీ పార్టీ కాస్త గిఫ్ట్ ఇచ్చి అయిపోయింది. సో మేము స్టార్ట్ అవుతున్నాం ఇంటికి. సో లావణ్య, హౌస్ యువర్ ఫీలింగ్? ఫీలింగ్ గ్రేట్, వెరీ హ్యాపీ. బాగుంది, చాలా పెద్దగా ఉందన్నమాట. ఇక్కడ మేము ఒక చోటకి అనుకున్నాం, అన్ఫార్చునేట్లీ కొంచెం ప్లేస్ చేంజ్ అయింది, కానీ బాగా జరిగింది. కూల్ బ్రీజ్ బాగుంది. మేము కూడా బండి వేసుకొచ్చాం. ఎలా చెప్పాలి, మేము కూడా దేంట్లో
శ్రీరామ్ చిట్సా మార్గదర్శి. మేము కూడా మార్గదర్శనం చేయరా, మేము కూడా పక్కింటి వాళ్ళు బైక్ వేసుకొచ్చాం, మేము కూడా బండి వేసుకుని వెళ్తాం. ఖాళీగా ఉంది బెంగళూరు రోడ్. పోయినసారి హెల్మెట్ పెట్టుకోకుండా మా అన్నకి పెద్ద ఫైన్ ఇచ్చాను నేను క్లియర్ చేసుకోవడానికి. ఈసారి లావణ్య నా తలకి హెల్మెట్ పెట్టించింది. మనకి వేస్తే ఇచ్చా కానీ పక్కింటి ఆంటీ వాళ్ళకి కూడా వేసేద్దని. సో ఇప్పుడు ఆలోచిస్తున్నాం అనమాట, బైకులు తెచ్చుకున్నాం కదా అని చెప్పక బైకుల్లో తిరుగుదామా లేకపోతే ఇంటికి వెళ్ళిపోదామని ఆలోచన జరుగుతుంది. సో చూసుకొని నా కెమెరాలో ఛార్జింగ్ కూడా అయిపోవచ్చింది అనమాట. చూసుకొని దాన్ని బట్టి ఇంటిగా లేకపోతే బయటకనే చూడాలి. సో ప్రజెంట్ అయితే థింకింగ్ రాదు. ఈరోజు మనమైతే ఇప్పుడు ఇస్కాన్కి స్టార్ట్ అయ్యాను అనమాట. నేను లావణ్య చిన్ను ముగ్గురం కలిసి ఇస్కాన్కి వెళ్తాము. అన్నయ్య అయితే రావట్లేదు, అన్నయ్యకి వర్క్ ఉందంట, ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్. సో అన్నయ్య అయితే మాతో పాటు ఏంటి ఏం వండుతూ మన వెళ్ళింది నిసర్గా గ్రాండ్ ఇంటి దగ్గర ఉంటుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది. సాంబార్ ఇడ్లీ మెయిన్ అందరి ఫేవరెట్ అనమాట. ఇప్పుడైతే మేము ఇస్కాన్కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 10 అవుతుంది అనమాట. హాయ్ గైస్. ఇప్పుడైతే మనం ఇస్కాన్ లోపలికి ఎంటర్ అయిపోయాం. సో మొత్తం మన ఇటు పక్క నుంచి వస్తామన్నమాట, ఇటు పక్క నుంచి. సో మనం ఇదంతా ఇలాగ తిరిగి ఇటు నుంచి వచ్చి మనం చెప్పులు తీసుకొని టోకెన్ తీసుకొని ఇక్కడ చెప్పుల కౌంటర్లో చెప్పులు ఇచ్చేసాం. సో ఇప్పుడైతే మేము ఇస్కాన్ లోపలికి ఎంటర్ అవుతున్నాం అన్నమాట, మెయిన్ టెంపుల్ దగ్గరికి. మా వాడు ఫుల్ ఎనర్జీ అంటే ఎనర్జీ, మామూలు ఎనర్జీగా లేదు. సో ఇక్కడ మనం స్వామివారిని తలుచుకుంటూ ప్రతి ఒక్కొక్క అడుగు వేస్తాం అన్నమాట. టైల్స్ లెక్కన కనబడుతుంది కదా, ప్రతి ఒక్క అడుగుకి ఒక టైల్ ఉంటుందన్నమాట. అది మన స్వామివారిని నామం జపిస్తా, కృష్ణ కృష్ణ అని జపిస్తా మనం ఒక్కొక్క అడుగు ముందుకు కదులుతాం. సో వీళ్ళు ఇస్కాన్ మెంబర్స్ అంట, వాళ్ళకి మాత్రం అలౌడ్ ఉంది లోపలికి. అది మెయిన్ టెంపుల్ అన్నమాట కృష్ణుడిది. ఇది పక్కన వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట. ఫస్ట్ మేము వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాము. సో మెయిన్ టెంపుల్కి వెళ్తున్నారు, అది తీయకూడదంట. ఇక్కడ స్వామివారిని చూసినప్పుడు నాకు కలిగిన అనుభవం అయితే నేను మాటల్లో చెప్పలేను. కింద వాడికి మిల్క్ కేక్ అన్నావు కదా. ఇప్పుడైతే మేము మొత్తం ఒక ఫ్లోర్ కింద దిగామన్నమాట. అక్కడ నాకు లావణ్య ఒక వాళ్ళని చూపించి బుక్ తీసుకోమని చెప్పింది. చాలా బాగుంది, అంటే మొత్తం స్టోరీ అంతా ఉంటాయంట, 90 స్టోరీస్ ఉంటాయంట. నేను ఒక బుక్ పర్చేస్ చేశాను. అండ్ మా చిన్నగాడేమో ఒక పోస్టర్ తీసుకున్నాడు. ఇప్పుడైతే మేము కింద స్టాల్స్ అన్నీ చూసేసుకొని కొంచెం కేక్ డిజర్ట్స్ అన్నీ కూడా తినేసి వచ్చాము, ప్రసాదం అంతా. ఇప్పుడైతే మెయిన్ ప్రసాదం తీసుకోవడానికి లైన్లోకి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మొత్తం అయిపోయింది. మేము ప్రసాదం తీసుకుని వచ్చాము. కట్ పొంగల్ ఇచ్చారు, వేడి కట్ పొంగల్ ఇచ్చారు. ప్రసాదం తినేసి ఇంటికి స్టార్ట్ అవడం. కట్ పొంగల్ టేస్ట్ చాలా బాగుంది.
తినేసి కింద యాక్చువల్లీ అన్నదానం కూడా జరుగుతుంది, కానీ బాగా క్రౌడ్ ఉండడం వల్ల అన్నదానానికి అయితే ఇప్పుడు వెళ్ళలేకపోతాం. చాలా ఫుల్గా ఉన్నారు క్రౌడ్. ఇప్పుడప్పుడే క్లియర్ అయ్యేలా లేదనమాట. సో అందుకని మేము ప్రసాదం తినేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఏం చిన్ను, ఇంటికి వెళ్ళిపోతున్నామా? సో తినేసాక వెళ్ళిపోతున్నాం గాయస్. నెక్స్ట్ లావనే మాట్లాడుతుంది మా నెక్స్ట్ యూట్యూబర్, జూనియర్ యూట్యూబర్ అనమాట. పక్కగా ఏం నొక్కో. షూర్ షూర్. It'll go. Lanyard's talking to you. Here is me and Patuata. నాకైతే కడుపులో అయిపోయింది అనమాట. నార్మల్గా అయితే ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందని చెప్పాను కదా, అక్కడ చాలా హెవీగా ఉన్నారన్నాను కదా క్రౌడ్. వీళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు కదా, ఇంకా లోపలికి వెళ్ళిన వాళ్ళు అవ్వలేదు. సో ఇంకా ఫుల్గా ఉన్నారు. సో అందుకని మేము వెళ్ళిపోతున్నాము. బండలు అయితే భలే కాలిపోతున్నాయి, కాళ్ళు మాత్రం. ఇక్కడ మనం పొద్దున చెప్పులు ఇచ్చాం కదా, అవి ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లావణ్య వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు నా కోసం. హవెవర్ అన్ఎక్స్పెక్టెడ్గా లావణ్య వలన నాకు కృష్ణుడి దర్శనం జరిగింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కృష్ణుడి చూడంగానే అసలు ఆ ఫీలింగ్ చెప్పలేను అనమాట మాటల్లో. Thank you. ఫ్లాష్ మ్యాన్. సో ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. ఆటో బుక్ అయింది, స్టార్ట్ అయింది. సో ఇప్పుడే వచ్చాము. కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా భోజనం చేయాలా. టైం అయితే Hi guys, నువ్వు చూసావా నేను అప్పుడే బట్టలు మార్చేసా. వాడు ఎప్పుడో బట్టలు మార్చేసుకున్నారంట చెప్తున్నాడు. 1:30 దాటింది, 1:35. సో కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా కొద్దిగా సేపు రెస్ట్ తీసుకోవాలి. నేనైతే ఇంకా భోజనం చేసేది ఏం లేదు. ఆల్రెడీ ప్రసాదం తిన్నాను, అక్కడ ప్రసాదం తిన్నాను, ఇక్కడ కూడా ప్రసాదం తిన్నాను కాబట్టి సో నా భోజనం అయితే అయిపోయింది. ఇంకా లావణ్య వాళ్ళు భోజనం చేయాలి. సో ఈవినింగ్ అయ్యాక నేను లావణ్య చిన్నుగాడిని తీసుకొని ఫుట్బాల్ కోర్ట్కి వెళ్ళాం అనమాట. అంటే వాళ్ళకి అక్కడే నేర్పిస్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను లావణ్య దగ్గర ఉన్నా. అప్పుడు మాతో పాటు లోకేశ్వరి కూడా ఉందన్నమాట. సో ఆ మెమరీస్ కూడా మీకు చూపించాలని అనుకుంటున్నాను ఇప్పుడు. అండ్ సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, టు అవర్ ఛానల్. ఓకే, బాయ్.